పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సెప్టెంబర్ 1వ తారీఖున పంపిణీ చేయవలసిన పింఛన్లను సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగా ఆగస్టు 31వ తేదీ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గుర్జానా శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని 6, 7, 8, 10వ వార్డులకు చెందిన అవ్వాతాతలకు, వితంతువులకు, విభిన్న ప్రతిభావంతులకు ఎరపతినేని పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ మరియు ప్రభుత్వ సిబ్బంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన రాష్ట్ర పార్లమెంట్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొన్నారు. ఈ పెన్షన్ల పండుగ రేపు ఆదివారం కావడం వల్ల 31వ తారీఖు రోజు శనివారమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో భాగంగానే గతంలో ఉన్న పెన్షన్ని 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయడం. 14లో మనం చూస్తే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు చేయడం. దాని తర్వాత 2019 ఎన్నికల నాటికి అది 2,000 రూపాయల పెన్షన్ చేయడం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3,000 చేస్తామని చెప్పి ఒకేసారి చేయకుండా సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం జరిగింది. సో దానిలో భాగంగా కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచే 2024 ఏప్రిల్ నుంచే దాన్ని అమల్లో తీసుకొచ్చి మొట్టమొదటి నెలలో మరి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెలలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడ లేకుండా మనం చూస్తే రోడ్స్ దగ్గర నుంచి ఎక్కడ గ్రామీణ వ్యవస్థ చిన్నమైన పరిస్థితుల్లో తెచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది మరలా పేదవాడికి న్యాయం జరిగే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. సో అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నా రేపు మరలా ఆదివారం ఉద్యోగులు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక నిబద్ధతతో ఈరోజు వర్షం ఉన్నారంటే ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. నిన్ననే వనమహోత్సవం కూడా చేసుకున్నాం. పచ్చని చెట్లు పర్యావరణాన్ని కూడా ప్రగతిగా మనం చూస్తాము. అందుకని రాబోయే 5 సంవత్సరాలు ఒక ప్రణాళికతో కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా గుజరాత్ నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో అనేక హత్యలు, అనేక అత్యాచారాలు, అగాత్యాలు జరిగి కొన్నింటిని కూడా వెలికితీసి రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి దిశగా గుజరాత్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వర్షాలకి ఎక్కడ రైతాంగం కూడా ఇబ్బంది పడకుండా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా అటు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది